డిఆర్డిఓ ఇప్పుడు స్టార్‌ని స్టార్ మనం మామూలుగా ఈ లాయిటరింగ్ మ్యునిషన్ అంటామా? లేకపోతే టార్గెట్ డ్రోన్ అంటారా? వాటెవర్ ఇట్ మే బి. బట్ దాన్ని సూపర్‌సానిక్ మిసైల్‌గా తయారు చేస్తున్నాము. ఇది బ్రహ్మోస్‌కి ఆల్టర్‌నేట్ కాబోతుంది. ప్రత్యామ్నాయంగా మనం వినియోగించబోతున్నాము తక్కువ ఖర్చుతో అని చెప్తున్నారు. బ్రహ్మోస్‌కి అయ్యే ఖర్చు 34-40 కోట్లయితే ఇది స్టార్ టీ అయితే 15-20 కోట్లలోనే అయిపోతుందని చెప్తున్నారు. సో ఒక్కసారి ఆ డీటెయిల్స్ చెప్తారా సార్? అంటే మనం బ్రహ్మోసే ది బెస్ట్ అని మనము చెప్తుంటాం మన అమ్ముల పొదిలో. సో దానికి ప్రత్యామ్నాయం తక్కువ ఖర్చుతో చేయగలిగేదాన్ని కూడా డిఆర్డిఓ డెవలప్ చేస్తుంది అంటే నిజంగా అభినందించాల్సిన విషయం. ఒకసారి వివరాలు చెప్తారా? అంటే మనకు చూసాం ఈ యుక్రెయిన్ యుద్ధం కావచ్చు, లేదా మనకు పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం కావచ్చు, మనకు ఎకనామిక్ కాస్ట్ అన్నది చాలా కీలకం. పేట్రియట్ మిసైల్ $15 మిలియన్, $8 మిలియన్, $10 మిలియన్ మనకు పేట్రియట్, తర్వాత మనకు ఇటువంటివన్నీ వాళ్ళు వాడి ఒక $30,000 షహీద్ డ్రోన్ కొడుతుంటే కనుక ఎంతవరకు సస్టైనబుల్ అది సస్టైన్ చేయడం చాలా కష్టం. కాస్ట్లో అది సస్టైన్ అవ్వదు. అది కాబట్టి కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండాలి, ఖర్చు తక్కువ ఉండాలి, ఇంపాక్ట్ ఉండాలి. అన్నిటికంటే అద్భుతమైనటువంటి అస్త్రం నా దగ్గర ఉంది, అది $1 బిలియన్ అవుతుంది, నేను సంవత్సరానికి ఒకటో రెండో ప్రొడ్యూస్ చేయగలనంటే దానివల్ల లాభం లేదు. ఎందుకంటే ఎమర్జింగ్ యుద్ధాలు ఎలా కొత్త యుద్ధాలు వస్తున్నాయో దానికి అనుగుణంగా మనం కూడా తయారవ్వాలి. కాబట్టి బ్రహ్మోస్ మనకు ఉన్నది చాలా అద్భుతమైనటువంటి అస్త్రం మన దగ్గర, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ దాని ఖర్చు కూడా చూడాలి. 40 కోట్ల రూపాయలు ఒక్కొక్క బ్రహ్మోస్ మిసైల్ మనం ఫైర్ చేయడానికి మనం దానికి ఖర్చు పెడుతున్నామంటే కనుక ఎన్ని ఫైర్ చేయగలం మనం? ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఆపరేషన్ సింధూర్లో కూడా ఎక్కువ ఫైర్ చేయలేదు మనం, బహుశా 6-7 ఫైర్ చేసాం మనం. బొలారి మీద కొట్టింది కావచ్చు, లేదా కొన్ని మనకు రహీం యార్ ఖాన్లో కొట్టింది కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో మనం కొట్టాం, బ్రహ్మోస్ని కొట్టాం మనం. మిగతా వాటిల్లో మిగతా అస్త్రాలు వాడాం మనం, స్కాల్ప్ కానీ ఇంకా హ్యామర్ కానీ ఇటువంటివి చాలా వాడాం మనం. కాబట్టి ఆచితూచి దాన్ని వాడుకుంటాం. స్పెసిఫిక్ మనకు మేజర్ టార్గెట్స్, కమాండ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ కానీ, హార్డ్ అండ్ బంకర్స్ కానీ, లేదా వాళ్ళ ఇంకేదైనా స్ట్రాటజిక్ కమాండ్ ఉన్నటువంటి ప్రాంతం కానీ, ఇటువంటివి ఏదైనా మనం కొట్టడానికి బ్రహ్మోస్ని వాడుకోవచ్చు. మిగతా వాటికి అంతకంటే కొంచెం తక్కువ ఖర్చులో ఉన్న మనకు కావాలి. ఏం చేశారు మన వాళ్ళు? మనం ఐ థింక్ మన ప్రేక్షకులు క్షాత్రం చూసిన గత 4-5 ఎపిసోడ్స్లో మనం ఇదే చెప్తున్నాం. మనము ఎలా పాత ప్లాట్ఫామ్స్ని రీపర్పస్ చేస్తున్నాము, ఎలా జుగాడ్ చేసి వాటిని ఎలా మనం సద్వినియోగం చేసుకుంటున్నాం అన్నది మనం చాలా అంశాలు చెప్పుకుంటూ వచ్చాము. దాంట్లో ఆ భాగంగానే దీన్ని కూడా ట్రీట్ చేయాలి. స్టార్ అని చెప్పేసి మన దగ్గర ఒక లాయిటరింగ్ మ్యూనిషన్ లాంటిది, ఒక అన్మాన్డ్ అసెట్, ఆకాశంలో తిరిగేది. దాన్ని మనం ఏం చేసామంటే టార్గెట్ కోసం వాడుకునేవాళ్ళం. అంటే ఇప్పుడు సపోజ్ బ్రహ్మోస్ని టెస్ట్ చేయాలి, హైపర్సానిక్ మిసైల్ టెస్ట్ చేయాలి, ఆకాశంలో ఎగురుతున్నటువంటి చాలా వేగంగా వెళ్తున్నటువంటి ఒక అసెట్ని షూట్ డౌన్ చేయాలి అంటే కనుక అంత వేగంగా వెళ్ళేటువంటి ఒక ఆబ్జెక్ట్, ఒక వస్తువు ఆకాశంలో ఉండాలి కదా. అంత ఫాస్ట్గా వెళ్తున్న దాన్ని ఇది వెళ్ళి ఛేదించాలి. కాబట్టి అదే కదా టెస్ట్. అది ఆకాశంలో మామూలుగా హెలికాప్టర్ లాంటిది వెళ్తుంది, వీడు కొడితే కన్నా పెద్ద గొప్పతనమే ఉంది. కాబట్టి ఈ స్టార్ అనేది మన దగ్గర ఈ ఆప్షన్ ఒకటి డికాయ్ ఉంది. అది ఆల్రెడీ సూపర్ సానిక్ స్పీడ్లో వెళ్తుంది. సూపర్ సానిక్ స్పీడ్లో వెళ్తున్న దాన్ని మనం టెస్ట్ ద్వారా మన అస్త్రాలన్నీ కూడా దాని మీద వాడి చూసాం మనం. కాబట్టి సక్సెస్ఫుల్గా చేయగలిగాం. ఇప్పుడు డిఆర్డిఓల ఆలోచన ఏమొచ్చిందంటే, ఇది ఆల్రెడీ సూపర్ సానిక్ స్పీడ్లో పెడుతోంది, దీన్ని కొద్దిగా మార్పు చేస్తే కనుక దీన్ని మనం సూపర్ సానిక్ అస్త్రంగా వాడుకోవచ్చు అని ఒక ఆలోచన వచ్చి వాళ్ళు దాన్ని స్టార్ టీ అని పేరు పెట్టారు. స్టార్ టీ అని పేరు పెట్టి దీన్ని రీపర్పస్ చేశారు. సో దీని రమారమి 12-15 కోట్ల రూపాయలు ఒక్కొక్క ఒక అసెట్ తయారవుతుంది. అంటే ఎక్కడ 40 కోట్లు, ఎక్కడ 15-20 కోట్లు. అంటే రమారమి ఒక బ్రహ్మోస్ కొట్టేదానికి ఇక్కడ 2-3 మనం వాడుకోవచ్చు. కాబట్టి ఎక్కువ సంఖ్యలో మనం ఫైర్ చేయొచ్చు. ఇప్పుడు మన పైలట్ కానీ ఎవరైనా అక్కడ నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు వాడు భయపడక్కర్లేదు. ఇంకొక 2 ఎక్స్ట్రా కొట్టొచ్చినా కానీ మనకు ఆప్షన్స్ ఉంటుంది. ఇది ఒక మేజర్ అచీవ్మెంట్. రెండవది, బ్రహ్మోస్ మనం రష్యాతోటి అనుసంధానమై రష్యాతో ఒక జాయింట్ వెంచర్తో చేస్తున్నాం. 50% జాయింట్ వెంచర్స్ ఉన్నాయి. కాబట్టి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. దాన్ని ఎలా వాడతాము, ఎక్కడ వాడాలి, ఏమి రెస్ట్రిక్షన్స్ ఏమి ఉన్నాయి. కానీ ఈ స్టార్ అనేది మన దేశంలో తయారైనటువంటి అమ్యునిషన్ ఇది. కాబట్టి ఇది ఎవరి పర్మిషన్ మనం తీసుకోక్కర్లేదు. దీన్ని విచ్చలవిడిగా మనకు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు మనం. కాబట్టి అదొక అడ్వాంటేజ్. ప్లస్ ఇది ర్యామ్జెట్ ఇంజన్తో తయారైంది. మన ర్యామ్జెట్ టెక్నాలజీస్ మనకు తెలుసు. హైపర్సానిక్ స్పీడ్లో, సూపర్ సానిక్ స్పీడ్లో వెళ్ళడానికి కావాల్సినటువంటి ఇంజిన్స్. ఇది భారతీయ ఇండిజినస్ టెక్నాలజీతో తయారైంది. ఓన్లీ డెకాయ్స్కి వాడుకున్నాం ఇంతవరకు, దాన్ని ఇప్పుడు అస్త్రంగా మార్చబోతున్నాం. కాబట్టి ఇప్పుడు మేజర్ అక్కడ మనం ఇప్పుడు
ఇప్పుడు 11 ఎయిర్ బేసెస్ కొట్టాం మొన్న ఆపరేషన్ సింధూర్లో. బహుశా ఇప్పుడు ఆ పని బ్రహ్మోస్ బదులు ఇవి చేస్తుంది, వెళ్ళి స్టార్ టీ వెళ్ళి కొట్టొస్తుంది. తర్వాత ఏదైనా స్పెసిఫిక్గా ఏదైనా కొట్టాలి అనుకున్నప్పుడు బహుశా మనం బ్రహ్మోస్ను వాడుకోవచ్చు. బ్రహ్మోస్ని లిమిటెడ్గా వాడుకుంటాము, దీన్ని ఎక్కువ వాడుకుంటాము. బ్రహ్మోస్ని బహుశా వాళ్ళ షిప్పులు కానీ, వాళ్ళ సబ్మరీన్స్ కానీ, వాళ్ళ ఇతరత్ర మేజర్ అసెట్స్ ఏమైనా దాన్ని కొట్టడానికి వాడచ్చేమో. కానీ మిగతా వీటన్నిటి కూడా ఈ స్టార్ టీ చాలు మనకి. స్టార్ టీ కూడా సేమ్ మ్యాక్ 2.5 నుంచి 3.2 మ్యాక్ స్పీడ్లో వెళ్తుంది. మ్యాక్ అంటే తెలుసు కదా మనకి, స్పీడ్ ఆఫ్ సౌండ్కి 3 రెట్లు వేగంగా వెళ్తుంది. కాబట్టి ఇది బ్రహ్మోస్ ఎంత లీతల్గా ఉంది, ఇది కూడా అంతే రమారం అంతే లీతల్గా ఉంటుంది, ఆ సగం ఖర్చుతో ఉంటుంది. ప్లస్ భారతదేశంలో తయారైంది, మన టెక్నాలజీ, మన ఎన్ని నంబర్లు కావాలంటే దాన్ని మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది మనకు మేజర్ అడ్వాంటేజ్. ఇది కాస్ట్ ఎఫెక్టివ్ యుద్ధం చేసి దీర్ఘకాలీనంగా యుద్ధం చేయాలంటే కనుక తక్కువ ఖర్చుతోటి ఎక్కువ సంఖ్యలో ప్రొడ్యూస్ చేయగలిగినటువంటి దేశమే గెలుస్తుంది ఎప్పుడు కూడా. ఈరోజు ప్యాట్రియట్ మిసైల్స్ లేక ఈరోజు గతి లేని పరిస్థితిలో డొనాల్డ్ ట్రంప్ సీజ్ఫైర్ డిక్లేర్ చేసుకోవాల్సి వస్తుంది. సీజ్ఫైర్ చేయడం ఆయనకేం ఇంట్రెస్ట్ లేదు, కానీ ఆప్షన్ లేదు వాళ్ళ దగ్గర. అక్కడి నుంచి యుద్ధం చేసి వాళ్ళకి మిసైల్స్ ఫైర్ చేస్తే దాన్ని ఎదుర్కోవడానికి వీళ్ళ దగ్గర పేట్రియట్ మిసైల్స్ లేవు వీళ్ళ దగ్గర. ఆ పరిస్థితి రాకుండా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ సంఖ్యలో ప్రొడ్యూస్ చేసే భారతీయ టెక్నాలజీతో తయారైనటువంటి ఒక భారతీయ బ్రహ్మోస్ అనుకుందాం. బ్రహ్మోస్ కూడా మనదే, బట్ కంప్లీట్ 100% భారతీయ బ్రహ్మోస్ అది ఆ డిఆర్డిఓ తయారు చేసింది. సక్సెస్ఫుల్ టెస్టింగ్ అయింది. ఇది ఇంకా ప్రొడక్షన్ ఆర్డర్స్ ఇవ్వడమే బాకీ, అది కూడా త్వరలో డిప్లాయ్ అవుతాయి కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.